హాయ్ అండి. హాయ్, హలో. మీ సుజాత. మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్తున్నాను. ఈ శారీ నా పెళ్లి శారీ అనమాట. పెళ్ళిలో పెట్టారు మా అత్తగారు. అంటే ఈ శారీని తీసి పక్కన పడేసి కూడా చాలా సంవత్సరాలు అయింది. కాకపోతే ఎందుకో తెలీదు, రాత్రి బట్టలన్నీ సర్దుతుంటే ఈ శారీ కనిపించింది. మామూలుగా అయితే ఇవి పట్టు చీరలకి వేసేయాలి అనుకున్నాను అని ఎప్పుడో తీసేసాను అనమాట. ఎందుకు తీసేసాను అని అంటే ఇవి ఇవేం చేశారంటే కొన్ని కారణాల వల్ల మాకు వాళ్ళకి ఈ శారీ పెట్టిన వాళ్ళకి గొడవలు వచ్చాయి, మా అత్త వాళ్ళకి నాకు. అయితే ఆ గొడవల వల్ల నేను ఈ బట్టలను అంతగా పట్టించుకోలేదు. మరి ఎప్పుడు కట్ చేస్తారు, ఇది కట్టుకునేది ఏంట్లే ఈ చీరలు అనేసి, మేము పెట్టించే బట్టలు అది కట్టుకునేది ఏంట్లే అనేసి వాళ్ళు ఏం చేశారంటే ఈ కింద అంచులు ఇదిగో ఇలా ఉంటాయి కదా, ఇలా కట్ చేశారు. అక్కడక్కడే కట్ చేశారు. అలా చాలా బట్టలు కూడా, నా బట్టలు ఏంటంటే చాలా కట్ చేశారు. నేను అవి గమనించుకోలేదు, చూసుకోలేదు. ఇంకా మేమేం చేసామని ఇంకా తర్వాత ఉండే కొంది రోజు ఏం చేసామంటే ఒక్కొక్క శారీ కట్టుకుంటూ వస్తుంటే ప్రతి శారీ కట్ చేశారండి. ప్రతిదీ నేను ఎన్ని చీరలు అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళానో అన్ని చీరలు కట్ చేశారు. సరేలే, ఎవరి పాపం వాళ్ళకి ఉంటుందిలే అనేసి నేను కొన్ని శారీస్ కట్ చేసినా కూడా అలాగే కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అన్ని బట్టలు తీసేస్తే మనం కట్టుకోలేము, ఇంకా మళ్ళీ కొనుక్కోవాలంటే కష్టం కదా. మొదలే అంత ఉన్న ఫ్యామిలీ కూడా కాదు. అయినా సరే ఆ కట్ చేసిన కాడ చిన్నగా సూది పెట్టి కుట్టేసి ఇంకా కట్టుకొని కొన్ని చీరలు అలా పడేసాను అనమాట. ఈ చీర ఏంటంటే పెళ్లి పట్టు చీర. అసలు ఫస్ట్లో నాకు ఇది నచ్చలేదు కాదు, మా చుట్టాలందరికీ ఉల్లి పొట్టు కలరు అనేసి వాళ్ళకి నచ్చింది అన్నారు. సర్లే అనుకున్నాను. నన్ను కన్నా నా తల్లిదండ్రులే నా జీవితాన్ని నాశనం చేశారు. ఇంక ఈ చీర దేముందిలే అనేసి వదిలేశాను అనమాట. వాళ్ళు కట్ చేశారు కదా బట్టలు అనేసి మనం కూడా ఆ అబ్బాయికి పెట్టిన బట్టలన్నీ కట్ చేస్తే ఏముంటుందో చెప్పు. వాళ్ళకి మనకి ఇంకా అసలుకి ఏమన్నా ఉందా చెప్పు. వాళ్ళు చేశారని మనం చేయలేం కదా. మేమైతే ఎలా అయితే అబ్బాయి బట్టలు పెట్టామో ఆ బట్టలు ఆ అబ్బాయి దగ్గరే ఉండిపోయాయి. కట్టుకున్నాడు, చన్నాలు కట్టేసుకున్నాడు కదా. కానీ వాళ్ళు పెట్టిన శారీ మాత్రం పెళ్ళిలో ఒక్కసారి మాత్రమే కట్టుకున్నాను. అది ఆ పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు కట్టుకున్నాను ఈ చీరని. మళ్ళీ ఏంటంటే ఓసారి కట్టుకుందాం చూద్దాము అనేసి ఏదో ఫంక్షన్ కట్టుకుపోయేసరికి అన్నీ కట్ చేసి ఉన్నాయి. కింద అంచుల కాడ, కింద కాళ్ళ దగ్గర, ఫాల్స్ దగ్గర అన్నీ కట్ చేసి పెట్టారనమాట. మనసు అప్పుడు బాగలేదు, ఎందుకులే అనేసి ఇంకా కట్టుకొని కూడా తీసేసాను అనమాట. ఇడిసాను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇంక పక్కన పెట్టేసా. చాలా సంవత్సరాలు లేదండి. ఇప్పుడు కనీసం గుర్తుకైనా ఉండదులేని ఈ శారీ మీద నేను వీడియో చేశాను. మంచిగా వచ్చింది. ఇది 7,000 రూపాయలు అని చెప్పారు అప్పట్లో చీర. 7,000 రూపాయల చీర వాళ్ళకి ఒక లెక్క లేనట్టుగా చూడండి అంత రేటు పెట్టి కొన్నారు. కనీసం మరి కనీసం ఇదిగా పెళ్ళప్పుడే 2-3 గంటలే నా ఒంటి మీద ఉంది. తర్వాత అసలు లేని కూడా లేదు. వాళ్ళు కట్ చేశారు. చాలా బాధ వేసింది. సరేలే అనుకున్నాను. వాళ్ళు పెట్టిన బట్టలే కదా, నా బట్టలు కూడా కట్ చేశారు. చాలామంది స్వార్థపరులు ఉంటారండి. అలా బట్టలు ఏం చేస్తాయండి, మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే దేనికైనా సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. కానీ బట్టలు కట్ చేసి ఏదో లంగాలు కాల్చి, అదే లంగాలు కూడా అంతే. ఇంకా మరి దేంతో కాల్చారో తెలియదు. ఆ నీళ్ళు కాగబెట్టుకునే కాడికి తీసుకెళ్ళి పుల్లలతో గుచ్చారో ఎందులో లంగాలు అన్నీ కాల్చారు, కట్ చేస్తారు. ఇంకా చాలామంది అయితే ఆంటీ వాళ్ళు వదిలేసాయి బంతులకి వేయటము, లేదంటే ఇంకా ఎవరికైనా అడుక్కునే వాళ్ళకి ఏమన్నారు. కానీ నేను ఇవ్వలేదు. అవి ఏంటంటే నా పరిస్థితి నాకు మాత్రమే తెలుసు. ఇంకా ఎవరికైనా ఇచ్చేస్తే మళ్ళీ కొనుక్కోలేని పరిస్థితి అనేసి నేను ఏం చేశానని అవి అలాగే కట్టుకున్నాను. అది నా బట్టలు ఇంకా కట్ చేసింది కాల్చిన వాళ్ళకి తెలుసు. ఏది కట్టుకున్నా నాకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. తెలుసా, అలాంటి నీచులు కూడా ఉంటారండి. నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు. ఎంతమందికి ఇది అనుభవం అయిందో తెలియదు కానీ నాకైతే మాత్రం అసలుకి పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రతిదీ అనుభవమే.
తిండి విషయం కాడ నుంచి, బట్టల విషయం కాడ నుంచి, లాస్ట్‌కి గాజుల విషయం కాడ నుంచి కూడా ప్రతీదీ నాకు నరకం చూపిచ్చారు. తెలుసా? లాస్ట్ పెట్టుకున్న పూలల్లో గూడా చుక్కలు చూపిచ్చారు నాకైతే. బ్యాడ్ లక్ కొంతమంది జీవితాల్లో దేవుడు అలాగే రాసిపెట్టుంటాడు అనుకుంటా. కానీ ఈ శారీ మీద నేను వీడియో చేశాను. నచ్చకపోయినా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సుజాత.